నమస్కారం. వార్తలకి స్వాగతం. నేను పవన్ కుమార్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్. 80,000కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ. సుమారు 11,000 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. వయోపరిమితి మరో 10 ఏళ్లు పెంపు. ఉద్యోగాల భర్తీలో 95% స్థానిక రిజర్వేషన్లు కల్పిస్తామన్న ముఖ్యమంత్రి. కాంట్రాక్టు పద్ధతిలో ఇక ఉద్యోగ నియామకాలు ఉండవని స్పష్టీకరణ. ఉద్యోగాల ప్రకటనను బీజేపీ సాధించిన విజయంగా అభివర్ణించిన బండి సంజయ్. కేంద్రంపై నిందలు వేయడంపై ఆగ్రహం. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న కాంగ్రెస్. ఎత్తిపోతల పథకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. ఉద్యోగాలు సృష్టించే స్థాయికి యువత ఎదగాలని మంత్రి కేటీఆర్ పిలుపు. భారతదేశ కంపెనీలు కూడా ప్రపంచ స్థాయికి ఎదగాలని ఆకాంక్ష. ఐసీసీ ఆల్రౌండర్ విభాగంలో అగ్రస్థానానికి చేరిన జడేజా. బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ మెరుగుపడిన జడ్డు ర్యాంకులు. ఇక వివరాలు చూస్తే, యువత ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న తీపి కబురును ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈరోజు అసెంబ్లీలో అందించారు. గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి వివిధ రకాల ఉద్యోగాలను ప్రకటించి నిరుద్యోగుల కలలకు ఊపిరిపోశారు. రాష్ట్రంలో 80,039 ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు. ఒప్పంద ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు 95% స్థానిక రిజర్వేషన్ కల్పిస్తామన్నారు సీఎం. మరిన్ని వివరాలు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు. ఎప్పటి నుంచో నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత వెనువెంటనే పోటీ పరీక్షలకు సమాయత్తమయ్యేలా ప్రభుత్వ విభాగాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు శాసనసభ వేదికగా ప్రకటించారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో రాష్ట్రం సాధించుకున్నామని, ఈ క్రమంలో నియామకాలకు సంబంధించి స్థానిక అభ్యర్థులకు సంపూర్ణ న్యాయం జరిగేందుకు పటిష్టమైన వ్యవస్థను రూపొందించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితంగా ఆర్టికల్ 371(b) ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు సాధ్యమయ్యాయని, దీంతో అత్యంత దిగువ స్థాయి క్యాడర్ నుంచి అంటే అటెండర్ నుంచి ఆర్డీఓ వరకు స్థానిక అభ్యర్థులకు 95% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 95% రిజర్వేషన్ సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని టీఆర్ఎస్ సభ్యులు హర్షధ్వానాల మధ్య ముఖ్యమంత్రి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ సాధ్యమైంది. ఇది తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన చరిత్రాత్మకమైనటువంటి విజయం. తెలంగాణ ప్రభుత్వం కృషి వల్ల ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగాలలో అత్యంత దిగువ స్థాయి క్యాడర్ నుంచి ఉన్నత స్థాయి క్యాడర్ దాకా అంటే అటెండర్ నుంచి ఆర్డీఓ దాకా స్థానిక అభ్యర్థులకు 95% రిజర్వేషన్ అమలవుతుందని తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. దేశంలో స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 95% రిజర్వేషన్ సాధించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అధ్యక్ష, స్థానిక అభ్యర్థులు తమ సొంత జిల్లాతో పాటు జోన్, మల్టీ జోన్లలో 95% రిజర్వేషన్ కలిగి ఉండటమే కాకుండా ఇతర జిల్లాల్లో 5% ఓపెన్ కోటా ఉద్యోగాలకు కూడా పోటీ పడవచ్చునని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 11,103 మంది ఒప్పంద ఉద్యోగుల సేవలను క్రమబద్దీకరిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇకపై కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగ నియామకాలు ఉండబోవని స్పష్టం చేశారు. మేము ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ప్రకటించుకున్నాం. అధ్యక్ష, ఎస్, వీఆర్ ఫ్రెండ్లీ. ఒక దుర్మార్గమైన విధానం సమైక్య పాలకులు చేసినారు. కాంట్రాక్ట్ ఉద్యోగం కడుపు కొట్టే పని. కాంట్రాక్ట్ ఉద్యోగం అనేది ఆయన రాసి రంపానం పెట్టి ఆయన ఎక్కువ పని చేస్తాడు, అసలు తక్కువ పని చేస్తాడు. అధ్యక్ష, అసలు ఉద్యోగం అంటే ఎక్కువ పని చేస్తాడు కానీ ఆయనకు జీతం సరిగ్గా సౌకర్యం సరిగా ఉండదు. మేము దాన్ని రద్దు చేసినాం. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవసరం లేదు రాష్ట్రంలో అని చెప్పినాం. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. యూనివర్సిటీల్లో 2020 బోధనా పోస్టులను, 2,744 బోధనేతర పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా సుమారు 7,000 కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు.
ఇకపై ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను ముందే గుర్తించి ప్రతి సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ను ప్రకటిస్తామని, పారదర్శకంగా నియామకాలు చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు. పోలీస్ శాఖ వంటి యూనిఫామ్ సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని 10 ఏళ్లకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఓసీలకు 44 ఏళ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లకు, దివ్యాంగులకు 54 ఏళ్లకు గరిష్ట వయో పరిమితిని పెరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వారీగా ఖాళీలను, కేడర్, జిల్లాలు, జోన్లు, మల్టీజోన్ల వారీగా ఖాళీలను ప్రకటించారు. అలాగే 27 శాఖల వారీగా ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగ వివరాలను కూడా శాసనసభకు తెలియజేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. బడ్జెట్ సందర్భంగా ఈ రోజు జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శల వర్షం కురిపించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్దు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర విషయంలో నిజానిజాలను వీలైనంత త్వరగా ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ద్వారా ఎన్ని టీఎంసీల నీళ్లు ఎత్తిపోశారు, నీరు ఎత్తిపోయడానికి ఎంత విద్యుత్ ఖర్చయింది వంటి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని భట్టి విక్రమార్క కోరారు. ఈ బడ్జెట్ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలు తీరేటట్టుగా ఉండాలని ప్రతి సందర్భంలో మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. కానీ ఏ సందర్భంలో కూడా బడ్జెట్లో పెట్టినటువంటి అంకెలు కానీ, లెక్కలు కానీ, ప్రజల అవసరాలు కానీ, ఆకాంక్షలు కానీ తీర్చేటట్టుగా అంతిమంగా బడ్జెట్ అమలు చేసేటప్పటికల్లా చూస్తే ఎప్పుడు జరగట్లేదు అధ్యక్ష. ఈ బడ్జెట్ కూడా అట్లాగే ఉంది. గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ 2,56,958 కోట్ల బడ్జెట్ ఇది చూడటానికి చాలా భారీగా ఉంది. ఇంత పెద్ద భారీ బడ్జెట్ కాంగ్రెస్ నేతల విమర్శలకు మంత్రి హరీష్ రావు అసెంబ్లీలోనే సమాధానమిచ్చారు. బడ్జెట్పై జరిగిన చర్చ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కేంద్రం, ఆర్బీఐ అధికారికంగా ఇచ్చిన లెక్కలే రాష్ట్ర అభివృద్ధిని సూచిస్తున్నాయని చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర జీఎస్డీపీ 11.54 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని, ప్రజల తలసరి ఆదాయం 2,78,000కు చేరిందని పేర్కొన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలోనూ తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు హరీష్. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో సాధించలేని అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 6 ఏళ్లలో సాధించిందని తెలిపారు. ఇంకోటేం లేదు అధ్యక్ష. ఈరోజు మీరు జిఎస్డిపి చూస్తే అధ్యక్ష, స్థిర ధరల వద్ద 2021-22లో జిఎస్డిపి వృద్ధి రేటు 11.2%తో దేశంలోనే నంబర్ 1గా ఇవాళ తెలంగాణ రాష్ట్రం నిలిచింది అధ్యక్ష. 7 ఏళ్లలో అధ్యక్ష సంవత్సరానికి 1,00,000 కోట్ల చొప్పున ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రాన్ని దాటవేస్తూ ఇవాళ జిఎస్డిపిలో మన రాష్ట్రం అద్భుతంగా ముందుకు దూసుకొని పోతా ఉంది. రాష్ట్రం ఏర్పడ్డ నాడు నిర్మాణాత్మక విమర్శలు చేస్తే స్వీకరిస్తామని, తాగునీరు, విద్యుత్ రావట్లేదని ప్రతిపక్షాలు అడగట్లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి తాగునీటి సమస్యను పరిష్కరించామని, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాల కోసం 1,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని హరీష్ రావు అన్నారు. అవినీతి రహితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం కాంగ్రెస్ పోరాటాలకు దిగుతుందనే భయంతో కేసీఆర్ హడావుడిగా ఉద్యోగ ప్రకటనలిచ్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఖాళీలు ఎప్పటిలోపు భర్తీ చేస్తారో సీఎం చెప్పలేదని అన్నారు. 1,07,000 ఖాళీలున్నాయని, మరో 50,000 ఖాళీ కాబోతున్నాయని 2014లో చెప్పిన దానికి విరుద్ధంగా కేసీఆర్ 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 39% ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యోగాల కోసం కేసీఆర్ను అడుక్కోవాల్సిన అవసరం లేదని, 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ నివేదిక ప్రకారం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు 1,91,000 ఉన్నాయి. ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, నిలదీస్తున్నా, 1,91,000 ఖాళీలను 91,000కు కుదించి 1,00,000 ఉద్యోగాలు నువ్వు మాయం చేసి తెలంగాణ సమాజాన్ని మోసం చేయాలనుకుంటున్నావు.
నీ మోసాన్ని భరించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. కాస్కో కేసీఆర్ 12 నెలల్లో నీ ప్రభుత్వం పడిపోతుంది. సోనియమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. హాయ్ మామ్. మళ్ళీ షాపింగా? మాయా, మీరు దీన్ని గారాబం చేసేశారు. లిమిట్ గా చేస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తుంది మీ కార్డ్ తో యాడ్ ఆన్ కరా. నేనైతే కార్డుకి లిమిట్ సెట్ చేసేసాను. దానివల్ల లాభం ఏంటంటే రిస్క్ తగ్గిపోతుంది. అంతేకాక ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే బ్యాంక్ చెప్పండి, నష్టం తక్కువ. నెక్స్ట్ టైం ఈ పింక్ డ్రెస్. యు ఆర్ ద లిమిట్. లిమిట్ మాత్రం సెట్టే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. విరామం తర్వాత వార్తలకు తిరిగి స్వాగతం. 80,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను భారతీయ జనతా పార్టీ విజయంగా అభివర్ణించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. తమ పార్టీ చేసిన పోరాటం వల్లే ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. గత 4 ఏళ్లలో ఎన్నో రంగాల్లో ఉద్యోగులను తొలగించారని ఆరోపించారు ఆయన. నిరుద్యోగ భృతిని ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఏర్పాట్లు పూర్తయిన తర్వాత వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధార బాధరగా టక టక టకటగా మొత్తం వణుకు కొట్టి సెగదలిగి ఇక్కడ భయపడి మళ్ళొక్కసారి అసెంబ్లీ వేదికగా నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఉద్యోగాలు ఇస్తే ఫస్ట్ స్వాగతించేది మేమే. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలికి వ్యతిరేకంగా నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అనేక సందర్భాల్లో అసెంబ్లీ సమావేశాల నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. బీజేపీ తరపున సీనియర్ న్యాయవాది ప్రకాష్ రెడ్డి కోర్టుకు వాదనలు వినిపించారు. సభ నియమావళికి విరుద్ధంగా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని కోర్టుకు వివరించారు. ప్రణాళిక ప్రకారం రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారని పిటిషన్లో ఆరోపించారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ ప్రసాద్ అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం సబబు కాదని అన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఎమ్మెల్యేల సస్పెన్షన్పై అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు అందించింది. పిటిషన్ విచారణను రేపటికి వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల మిగులు భూములు, ఇతర కీలకేతర ఆస్తులను నగదీకరించేందుకు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ పేరుతో ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 150 కోట్ల రూపాయల మూలధనం, 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఎన్ఎల్ఎంసీని ఏర్పాటు చేయనున్నారు. సిపిఎస్యులకు చెందిన మిగులు భూములు, ఇతర కీలకేతర ఆస్తుల్ని లీజు లేదా అద్దె కింద ప్రైవేట్ సంస్థలకు ఎల్ఎల్ఎంసీ అప్పగిస్తుంది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ లేదా మూసివేసిన కంపెనీల ఆస్తుల్ని సైతం ఈ కంపెనీ నగదీకరించనుంది. ఇందుకోసం సిపిఎస్యులకు చెందిన 3,500 ఎకరాల మిగులు భూముల్ని ఇప్పటికే గుర్తించారు. అవసరమైతే ఎన్ఎల్ఎంసీఏనే ఈ భూములను వాణిజ్య లేదా నివాస గృహాలుగా అభివృద్ధి చేసి లీజు లేదా అద్దెకిస్తారు. తద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోనుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోనే పనిచేయనుంది. ఆరోగ్యకరమైన బాల్యమే దేశ అభివృద్ధికి పునాది అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. తల్లి కడుపులో ప్రాణం పోసుకున్న శిశువు మొదలుకుని 2 ఏళ్ల చిన్నారి వరకు భవిష్యత్తులో పలు ప్రాణాంతక వ్యాధులు దరిచేరకుండా టీకాలు ఇస్తున్నారు. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న భద్రాద్రి, కొత్తగూడెం వంటి మారుమూల జిల్లాల్లో సైతం విజయవంతంగా అమలవుతున్న మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమంపై దూరదర్శన్ స్పెషల్ రిపోర్ట్. డిప్టీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం, పోలియో, క్షయ, తట్టు, హెపటైటిస్ బి ఈ 7 వ్యాధులే చిన్నారుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే మహమ్మారులు. వీటి నుంచి పిల్లల్ని కాపాడేందుకు రక్షణ కవచంలా టీకాలు వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. 2014 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం దశలవారీగా అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా పిల్లలకు, గర్భవతులకు టీకాలు వేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం 15వ తేదీ వరకు కొనసాగనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 4 నుంచి 11 వరకు, మే 2 నుంచి 11 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 4,787 మంది చిన్నారులను 57 మంది గర్భిణీలను గుర్తించారు. టీకా వేయడానికి 2 రోజుల ముందే ఆశా వర్కర్లు సమాచారం అందిస్తున్నారు. దీనివల్ల 100% వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆరోగ్య శాఖ సిబ్బంది తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని జిల్లా ఆరోగ్య విభాగం అధికారి కృష్ణయ్య తెలిపారు. ఇక్కడ మిషన్ ఇంద్రధనుసు కార్యక్రమంలో భాగంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4,787 మంది పిల్లల్ని గుర్తించడం జరిగింది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను 57 మందిని గుర్తించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఇమ్యునేషన్లో భాగంగా సార్వత్రిక ఆరోగ్య పట్టికలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ పాక్షికంగా కానీ మామూలుగా కానీ వేయించుకోకపోవడం వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క మిషన్ ఇంద్రధనుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు నిర్వహిస్తాము. ఆశా వర్కర్ల సాయంతో టీకాలు వేసేవారి సమాచారాన్ని సేకరిస్తున్నామని, వారి ద్వారానే ముందుగా సమాచారం అందించి సమయానికి టీకా వేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మిషన్ ఇంద్రధనుష్ సూపర్వైజర్ రవి చెప్తున్నారు. 3 దశల్లో ఇంద్రధనుష్ కార్యక్రమం జరుగుతూ ఉంది. మార్చి 7 నుండి 15 వరకు, అట్లనే ఏప్రిల్ 7 నుండి 14, మే కూడా 7 నుండి 14. 7 రోజులు 7 రకాల జబ్బులు నివారించడానికి మిషన్ ఇంద్రధనుసు ఏదైతే 7 రంగులు ఉంటాయో అట్లా 7 రకాల వ్యాధులు 7 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మేము పూర్తి చేయబోతా ఉన్నాం. తమ ఆరోగ్యం పట్ల ప్రభుత్వం శ్రద్ధ చూపుతూ ఉండడం సంతోషంగా ఉందని చెప్తున్నారు గ్రామీణ ప్రాంత మహిళలు. ఇంద్రధనుసు మిషన్ భాగంలో మాకు కాల్ చేయడం జరిగిందండి. ఒకేసారి 7 డిసీజెస్కి కావాల్సిన వ్యాక్సిన్స్ అన్ని ఎట్ ఏ టైం ఇవ్వడం అనేది అసలు అభినందనీయం. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాల ద్వారా మారుమూల ప్రాంతాలలో కూడా ప్రతి ఒక్క బిడ్డకి ఇవన్నీ అందుతున్నాయనడం చాలా మంచిది. వ్యాక్సిన్ వేయించడానికి పాపను తీసుకొచ్చాము. ఈ వ్యాక్సిన్స్ వల్ల రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని సిస్టర్ ఫోన్ చెప్తే మిషన్ ఇంద్రధనుస్సులో భాగంగా వ్యాక్సిన్ వేయించుదామనేసి వచ్చాము. దీని ద్వారా 7 రకాల వ్యాధుల నుంచి విముక్తి ఉంటుందనేసి చెప్తే ఇలాంటివి చేయడం పిల్లల కోసం చాలా సంతోషంగా ఉందండి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఉద్యోగాల కోసం ఎదురు చూడడం కాకుండా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. నిజాం కాలేజ్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం కళాశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రైవేట్ సెక్టార్లో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు తెలంగాణకు వస్తున్నాయన్నారు. భారతీయులు ప్రపంచ స్థాయి కంపెనీలకు అధిపతులుగా ఉన్నారని, ప్రపంచ స్థాయి కంపెనీలుగా మన దేశ సంస్థలు కూడా ఎదగాలని కేటీఆర్ ఆకాంక్షించారు. విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూడడం కాకుండా గొప్ప గొప్ప ఆశయాలతో గొప్పగా ఆలోచించి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి చేరుకోవాలని కేటీఆర్ పునరుద్ఘాటించారు. సందర్భాలు ఇక్కడ కాలం గడిపిన సమయంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇట్స్ ఆల్వేస్ రిఫ్రెషింగ్ టు కమ్ బ్యాక్. యాజ్ అన్ అలుమ్నై, అంటే ఇక్కడ పూర్వ విద్యార్థిగా నా వంతు కొంత చేయాలనే ఉద్దేశంతో పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ గారు అడిగినారు, ఒక బాలికల హాస్టల్, ఒక విద్యార్థినుల హాస్టల్ కట్టాలని అడిగినారు. కానీ చాలా టాక్ట్ఫుల్ గా ఏమన్నారంటే కేవలం 5 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. కానీ ఇది కట్టిన తర్వాత తెలిసింది ఇప్పుడు మొత్తం 8.5 కోట్లు ఖర్చు అయింది. బట్ నో ప్రాబ్లం, అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా సబితక్క, మీరు చదివిన కాలేజు మన ఊరు మన బడిలో ఎట్లాగైతే తాము చదువుకున్న పాఠశాలల్ని దత్తత తీసుకున్నారో మీరు కూడా ఈ కళాశాలని మీరు కూడా మాతో పాటు కలిసి అభివృద్ధి చేయాలన్నారు. ఐ ప్రామిస్ యూ మళ్ళీ ఒక 10-15 కోట్లైనా సరే ఖర్చు పెట్టి, ఎందుకంటే I'll tell you one thing. What వచ్చినప్పుడు లోపలికి వచ్చినప్పుడు సరే కొన్ని పాత హైదరాబాద్లోని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆడిటోరియంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జేఎన్టీయూ ప్రిన్సిపల్ కవితారావు, ఐఏఎస్ అధికారిణి ప్రీతి మీనన్, దూరదర్శన్ ఆర్ఎన్యూ హెడ్ ఏ సురేఖ పాల్గొని ప్రసంగించారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను సత్కరించారు. ఈ సందర్భంగా దూరదర్శన్ ఆర్ఎన్యూ హెడ్ సురేఖ మాట్లాడుతూ సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా మహిళలు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన మహిళలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు దూరదర్శన్ ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు. The men have to make International Women's Day a proud day for the women. Give her space. When she wants to break the trend and take up something that hitherto was taken up only by men, encourage her, encourage your wife, encourage your mom, encourage your daughter, encourage your cousins.
because of remove that fear from their minds. మీరు ఎప్పుడైతే అకామిడేటింగ్ గా ఉంటారో అప్పుడే ఆడవాళ్ళు ముందడుగు వేయగలరు. లేదు నువ్వు ఇంట్లోనే కూర్చో, నువ్వు వంట చేయి, నువ్వు కూర్చో అంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆ ధైర్యం అది వాళ్ళకి రాదు. పురుషులతో ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని సురేఖ పేర్కొన్నారు. It was wonderful to meet them. But and every time I enjoyed it, every year I have enjoyed multiple occasions of meeting women in Women's Day celebrations. It's very nice that we could start with this kind of a function. We are all aware of the activities of Red Cross, what are the different things that they have been doing consistently through so many decades of selfless service. I would like to appreciate all of you for being involved in this activity and helping society in so many ways. ఉత్తరప్రదేశ్ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కు సర్వం సిద్దమైంది. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ లో మొదటి ఫలితం గంటలోనే వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాలకు సంబంధించి తాజా సమాచారాన్ని ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో, యాప్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయనుంది. యూపీలోని 403 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుండి మార్చి 7 వరకు మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్లో 70 స్థానాలు, గోవాలోని 40 సీట్లకు ఫిబ్రవరి 14న ఒకే దశలో పోలింగ్ జరిగింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 20న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఇక మణిపూర్లో మొదటి దశ ఫిబ్రవరి 27న ఓటింగ్ నిర్వహించగా రెండో దశను మార్చి 3న నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచార పర్వంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీ తమ తమ పార్టీల ప్రధాన నాయకులతో విస్తృతంగా ప్రచారం చేయించింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ది చేసిన స్నేహబంధాలు యుక్రెయిన్ నుంచి విద్యార్థుల్ని క్షేమంగా భారత్కు తరలించడానికి ఎంతగానో దోహదపడ్డాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఈ రోజు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్తో కలిసి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు. యుక్రెయిన్ రష్యా సంబంధాలు క్షీణించిన దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, విద్యార్థులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేశామని చెప్పారు. భారతీయులతో పాటు బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాల విద్యార్థుల్ని విజయవంతంగా తరలించగలిగామని పేర్కొన్నారు. విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆఖరి భారతీయ విద్యార్థిని క్షేమంగా స్వదేశానికి తరలించేందుకు కృషి చేసినట్లు पीयूष गोयल विवरिंचाరు. मात्र 3 हफ्ते के अंदर भारत में लौटा लेना ये हम सभी भारत के नागरिकों के लिए बहुत गर्व की बात है. ऐसा पैरेलल कोई और उदाहरण नहीं है किसी देश का जिसने इतना सीरियसली अपने नागरिकों को इवैक्यूएट करने का, घर वापस लाने का काम किया हो. यहां तक कि बड़े बड़े देश इसमें विफल रहे. चाइना तो शायद पहली बार ही 5 तारीख को कुछ लोगों को निकाल पाया. భవిష్యత్తులో స్వదేశీ ఆయుధాలతో పోరాడడానికి భారత్ సిద్ధంగా ఉండాలని, వివిధ రంగాల్లో అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ను రక్షణ వ్యవస్థలో భాగం చేయాలని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ వైపు రక్షణ వ్యవస్థ అడుగులు వేయడం శుభసూచకమని నరవాణే పేర్కొన్నారు. భవిష్యత్తులో యుద్ధాలను ఎదుర్కోవడానికి స్వదేశీ ఆయుధ వ్యవస్థలతో సిద్ధంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. యుక్రెయిన్, రష్యా మధ్య కొనసాగుతున్న యుద్దం ఈ పాఠాన్నే నేర్పుతుందని ఆర్మీ చీఫ్ తెలిపారు. యుక్రెయిన్, రష్యా యుద్దం నుంచి నేర్చుకోదగ్గ అనేక పాఠాలున్నాయని, యుద్ధాలు ఎప్పుడైనా జరగొచ్చనే విషయాన్ని తాజా సంక్షోభం సూచిస్తోందన్నారు. ఇన్నాళ్లు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకే లభించిన డిజిటల్ లావాదేవీల సేవలు సాధారణ మొబైల్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఫీచర్ ఫోన్ యూజర్లు తమ మొబైల్ నుంచి డిజిటల్ లావాదేవీలను కూడా జరపొచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ 123 పే సర్వీస్ను ప్రారంభించారు. ఆర్బీఐ ఆధ్వర్యంలోని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ఈ సరికొత్త యూఎస్ఎస్డీ ఆధారిత సర్వీస్ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో దేశంలో 40 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. డిజిటల్ పేమెంట్ల వెసులుబాటును కల్పించాలనే 123 పే సర్వీస్ను తెచ్చినట్లు శక్తికాంత దాస్ తెలిపారు. And now today I am very happy that everyone who has been associated with this initiative, they have worked together and have been able to take us to a situation where we are launching it today.
The feature phone users can perform various financial initiatives, person to person, and merchant payments and other aspects of payment ecosystem. I am not going into it because it has already been explained in detail by Sri Mahapatra and Sri Ravi Shankar. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో ఆల్రౌండర్ల జాబితాలో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇటీవల మొహాలీలో శ్రీలంకతో జరిగిన టెస్టులో రవీంద్ర జడేజా బ్యాట్ బాల్తో చూపించిన ప్రతిభ ఐసీసీ ఆల్రౌండర్ పురుషుల టెస్ట్ ప్లేయర్ ర్యాంకింగ్స్లో నంబర్ 1 స్థానానికి చేరుకోవడానికి దోహదపడింది. శ్రీలంకతో జరిగిన భారత్ మొదటి టెస్టులో 175 పరుగులు సాధించిన జడేజా బ్యాటింగ్ జాబితాలో 17 స్థానాలు ఎగబాకాడు. 54వ స్థానంలోని అతడు 37వ స్థానానికి చేరుకున్నాడు. మరోపక్క ఆ టెస్టులో 9 వికెట్లు తీయడంతో బౌలింగ్ విభాగంలోనూ 17వ స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకపై చేసిన 175 పరుగులే టెస్టులో జడేజాకి అత్యధిక స్కోరు. 7వ స్థానంలో ఓ భారత బ్యాట్స్మెన్ సాధించిన అత్యధిక పరుగులు కూడా ఇవే. కపిల్ దేవ్ 1986లో శ్రీలంకపైనే 163 పరుగులతో నెలకొల్పిన రికార్డును జడేజా బద్దలుకొట్టాడు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన కోవోవాక్స్ కోవిడ్ టీకాకు అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. ఈ విషయాన్ని సీరం సీఈఓ అదర్ పూనావాలా వెల్లడించారు. 12 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేసేందుకు డీసీజీఐ అనుమతిచ్చిందని పేర్కొన్నారు. కోవోవాక్స్ టీకా 18 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసున్న వారికి దేశంలోకి అందుబాటులోకి వచ్చిన 4వ టీకాగా నిలిచింది. అత్యవసర వినియోగం కింద టీకా వేసేందుకు దరఖాస్తు చేసుకోగా సిడిఎస్సిఓ కోవిడ్-19 సబ్జెక్టు నిపుణుల కమిటీ ఇటీవల సిఫార్సు చేసింది. 2 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసున్న 2707 మంది పిల్లలపై కంపెనీ ట్రయల్స్ నిర్వహించిందని ఎస్ఐఐ డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈవీఎంలు నిబంధనలకు విరుద్ధంగా తరలించారని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేష్ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. వారణాసి అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎన్కే సింగ్పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. ఈ మేరకు యూపీ ఎన్నికల ప్రధాన అధికారిని ఈసీ ఆదేశించింది. ఇదే విషయంపై వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ మాట్లాడుతూ బుధవారం ఉదయానికి ఈవీఎంలు తరలించాల్సిందని, ఎన్కే సింగ్ మాత్రం ఎవరికీ చెప్పకుండా రాత్రే ఈవీఎంలను తరలించారన్నారు. అయితే అవి ట్రైనింగ్కు సంబంధించిన ఈవీఎంలంటూ కొందరు రాజకీయ పార్టీల నేతలు చెబుతున్నారని, నిజానిజాలు తేలాల్సి ఉందని జిల్లా మెజిస్ట్రేట్ పేర్కొన్నారు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్. 80,000కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ, సుమారు 11,000 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వయోపరిమితి మరో 10 ఏళ్లు పెంపు. ఉద్యోగాల భర్తీలో 95% స్థానిక రిజర్వేషన్లు కల్పిస్తామన్న ముఖ్యమంత్రి. కాంట్రాక్టు పద్ధతిలో ఇక ఉద్యోగ నియామకాలు ఉండవని స్పష్టీకరణ. ఉద్యోగాల ప్రకటనను బీజేపీ సాధించిన విజయంగా అభివర్ణించిన బండి సంజయ్. కేంద్రంపై నిందలు వేయడంపై ఆగ్రహం. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న కాంగ్రెస్. ఎత్తిపోతల పథకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. ఉద్యోగాలు సృష్టించే స్థాయికి యువత ఎదగాలని మంత్రి కేటీఆర్ పిలుపు. భారతదేశ కంపెనీలు కూడా ప్రపంచ స్థాయికి ఎదగాలని ఆకాంక్ష. ఐసీసీ ఆల్రౌండర్ విభాగంలో అగ్రస్థానానికి చేరిన జడేజా. బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ మెరుగుపడిన జడ్డు ర్యాంకులు.